అందరికీ నమస్తేనండి. కుటుంబ సభ్యులందరికీ కూడా సుబ్రహ్మణ్య షష్ఠి శుభాకాంక్షలు. మీరందరూ కూడా రేపు స్వామివారి పూజని చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, సుబ్రహ్మణ్య షష్ఠికి కావాల్సిన పూజా వస్తువులు ఏమిటి, గుడికి తీసుకువెళ్ళాలంటే ఏమేమి తీసుకువెళ్ళాలి, అలాగే పుట్ట దగ్గరికి వెళ్ళి చేయాలన్నా, జంట నాగుల దగ్గరికి చేయాలన్నా కూడా వెళ్ళి కావాల్సిన వస్తువులన్నీ ఏంటి ఇక్కడ చూపిస్తాను. అలాగే పుట్ట దగ్గర కూడా ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చెప్తానండి. నేను ఎక్కడ స్కిప్ చేయకుండా చూడటానికి అయితే ట్రై చేయండి. అలాగే లైక్ ఇవ్వండి ప్లీజ్. లైక్ చేస్తే కనుక ఈ వీడియో చాలామందికి యూజ్ అవుతుంది. ముందుగా మనము సుబ్రహ్మణ్య షష్ఠి అంటే ఈ 2024వ సంవత్సరంలో డిసెంబర్ 7వ తారీఖు శనివారం చేసుకుంటున్నాం. స్వామివారి చిత్రపటం ఉంటే ఈ విధంగా ఏర్పాటు చేసుకోండి. వల్లీ దేవసేన సమేతంగా ఉన్న స్వామివారి చిత్రపటం పెట్టుకోవచ్చు. లేదా ఒకవేళ మీ దగ్గర ఏ పటము లేదంటే జంట నాగుల్ని పెట్టుకొని పూజ చేసుకోవచ్చు. ఇక్కడ స్క్రీన్ మీద వేసా చూడండి, అలా పెట్టుకొని పూజ చేసుకోవచ్చు. ఇది నేను పూజా విధానంలో షేర్ చేస్తున్నాను. అలాగే మళ్ళీ శివుని, పార్వతి, వినాయకుడు, కుమారస్వామి ఉన్న కుటుంబం ఉన్న ఫోటో మొత్తం ఉంటుంది కొంతమంది దగ్గర, అది పెట్టుకొని పూజ అనేది చేసుకోవచ్చు. సో అలా ఏర్పాటు చేసుకున్న తర్వాత పసుపు, కుంకుమ, గంధము, దీపారాధనకి అవసరమయ్యి నువ్వుల నూనె కానీ ఆవు నెయ్యి కానీ. ఈ చెంబు ఎందుకు చూపిస్తానంటే కలశం కోసం కాదు, పుట్ట దగ్గరికి వెళ్ళేవాళ్ళు లేదా జంట నాగుల దగ్గరికి వెళ్ళి పూజ చేసుకోవాలనుకుంటే ఇలా చెంబుతో మనం అక్కడ నీటిని పోస్తూ స్వామివారిని కడిగి అక్కడ జంట నాగులకు అభిషేకం చేసుకోవడానికి, అలాగే పుట్ట దగ్గరికి వెళ్తే కనుక పాలను తీసుకువెళ్ళడానికి అవసరమవుతుంది. అలాగే మట్టి ప్రమిద వచ్చేసి అక్కడ మనం దీపారాధనకు అవసరమయ్యే మట్టి ప్రమిదలు తీసుకువెళ్ళాలి. ధూప్ స్టిక్స్ కూడా ఇంట్లో వెలిగించుకోవడం కోసం కానీ పుట్ట దగ్గరికి తీసుకువెళ్ళడం కోసం కానీ ధూప్ స్టిక్కర్స్ అవసరం అవుతాయి. అగరబత్తీలనే తీసుకువెళ్ళచ్చు. కర్పూరం తీసుకువెళ్ళాలి. ఒత్తులు తీసుకువెళ్ళాలి. ఎర్ర ఒత్తులు ఉంటే కనుక మీ దగ్గర అవి వాడండి, పూజలో మంచిది. అలాగే స్వామివారికి నైవేద్యం కోసం అవసరమయ్యి బియ్య పిండి, చలిమిడి చేస్తాం, పచ్చి చలిమిడి. ఏవి కూడా వండిన పదార్థాలు కదా, స్వామికి నివేదన చేసి పచ్చివి పెడతాం. నేను ఈ సుబ్రహ్మణ్య షష్ఠికి చేసుకోవాల్సిన ప్రసాదాలు ఏంటని ఒక వీడియో పెట్టానండి, చేసి చూపించాను. ఎవరైనా కొత్తగా అవసరమవుతుంది అనుకున్న వాళ్ళకి ఆ వీడియో చూడండి, ప్రసాదాలు ఈజీగా తయారు చేసుకోవచ్చు. వాటి కోసం అవసరమయ్యి బెల్లము, వడపప్పు కోసం పెసరపప్పు, పచ్చి చలిమిడి కోసం, అలాగే ముగ్గులు పెట్టుకోవడం కోసం కానీ పిండి ప్రమిదలు చేసుకోవడం గురించి కానీ బియ్య పిండి అవసరం అవుతుంది. మరి నువ్వులు చిమ్మీరు చేస్తాం కనుక తెల్ల నువ్వులు అవసరం అవుతాయి, వాటితో పాటు బెల్లం. ఈ రెండు కలిపి నువ్వులు చిమ్మీరు చేస్తాము. నేను ఆ ప్రాసెస్ని చూపించున్నాను ఆల్రెడీ. సో ఇవి తప్పనిసరిగా తెచ్చుకోండి. మనం ఇంట్లో పూజ చేసుకొని దేవాలయానికి వెళ్తాం. అయితే దేవాలయానికి డైరెక్ట్గా జంట నాగుల దగ్గర కానీ పుట్ట దగ్గర కానీ పూజ చేసుకుంటే ఇంట్లో పూజ చేయక్కర్లేదని అడిగారు. ఒకవేళ మీరు మొత్తం పూజ అక్కడే చేసుకుంటాము మేము అనుకుంటే ఇంట్లో మామూలుగా నిత్య దీపారాధన దగ్గర దీపం అయితే తప్పనిసరిగా పెట్టాలి, పెట్టే గుడికి వెళ్ళాలి. మీరు కావాలంటే పూజ, దీపారాధన, అభిషేకాలన్నీ అక్కడ చేసుకోవచ్చు, కానీ ఇంట్లో మాత్రం దీపం పెట్టే వెళ్ళాలి. మరి స్వామివారికి ఆవు పాలని ఇంట్లో అభిషేకం, విగ్రహం ఉంటే అభిషేకం లేదా నైవేద్యం కోసం ఆవు పాలు. జంట నాగుల దగ్గరికి వెళ్ళేటట్టయితే కనుక ఆవు పాలు తీసుకువెళ్తాం అభిషేకం కోసం. పుట్టలో పాలు పోయడం కోసం కూడా ఈ పాలు కావాలి. కాబట్టి ఈ విధంగా ప్యాకెట్ ఒకటి తెచ్చుకొని ఆ ప్యాకెట్ని పెట్టుకోండి. మీరు ఒకవేళ అభిషేకం చేయాలి, అలాగే పుట్టలో పాలు పోయాలనుకుంటే ఒక బాటిల్లో ఓపెన్ చేసేసి ఒక బాటిల్లో పోసుకొని వెళ్ళచ్చు, లేదా ఇలాగ చెంబులో పోసుకొని వెళ్ళిపోవచ్చు. సో అలాగే కర్పూరం, హారతి ఇవ్వడం కోసం కర్పూరం. ముఖ్యంగా ఇక్కడ నేను చూపించే వస్తువులన్నీ కూడా కొంచెం కొంచెంగా మీరు పుట్ట దగ్గరికి పట్టుకొని వెళ్ళండి. అలాగే జంట నాగులకి అభిషేకం చేస్తున్నా కూడా ఇవే వస్తువులు అవసరం అవుతాయి, కాబట్టి ఇవన్నీ సర్దుకొని వెళ్ళండి. ఇక మట్టి ప్రమిదలు చెప్పా కదండి దీపారాధనకి. ఈవెన్ ఇంట్లో కూడా ఇత్తడి కుందులు ఏమైనా లేకపోయినా మీరు మట్టి ప్రమిదలు కూడా దీపారాధన చేసుకోవచ్చు. స్వామివారికి నాగుల చవితికి ఎలా అయితే చేస్తామో అలానే సేమ్ ఈ సుబ్రహ్మణ్య షష్ఠికి చేసుకుంటాం. కాబట్టి వస్త్రాన్ని సమర్పించాలి అని అనుకుంటే కనుక ఇటువంటి తెల్లటి వస్త్రం మీద ఎర్రటి గడులు వచ్చిన టవల్ కానీ లేదా ఎర్రటి టవల్ కానీ స్వామివారికి వేస్తుంటారు. కొంతమంది బ్లౌజ్ పీస్ని కూడా స్వామివారికి వస్త్రం కింద సమర్పిస్తుంటారు, ఎర్రటిది కొత్త తెచ్చుకొని. అయితే ఇది కంపల్సరీనా అంటే కొనగలిగితే ఇచ్చుకోవచ్చండి. స్వామివారికి వస్త్రం పుట్ట దగ్గర వేస్తుంటారు, జంట నాగుల విగ్రహాల మీద కూడా వేస్తుంటారు. లేదంటే కనుక మీరు పత్తితో చేసిన వస్త్రానైనా స్వామివారికి సమర్పించవచ్చు. అలాగే తాంబూలం ఇవ్వడం కోసం కానీ, మనం దీపపు కుందుల కింద వాడుకోవడం కోసం కానీ, ఆసనంగా స్వామివారికి కానీ వాడటం కోసం తమలపాకులు అవసరమవుతాయి. కాబట్టి మీరు ఎలా అయితే ఏమైతే తెచ్చుకోగలరో వాటిని స్వామివారికి ప్రసాదం కింద అవ్వచ్చు, లేకపోతే వేరే వస్తువులు కానీ పూజకి వాడుకోండి మీరు మీ శక్తికి తగ్గట్టుగా. స్వామివారికి కూడా కొబ్బరికాయ కొట్టచ్చని అడిగారు, అది కూడా కొట్టచ్చని, దేవాలయంలో కొట్టచ్చు. ఇక స్వామివారికి ప్రసాదాలతో పాటు పండ్లు, ఏదైనా తాంబూలం కానీ ఎర్రటి దానిమ్మ గింజలు కూడా స్వామివారికి నివేదన చేస్తే చాలా మంచిది. ఈ రోజంతా ఎరుపు రంగుతో ఎక్కువగా మనం పూజ చేస్తూ ఉంటాం. ఎరుపు రంగు పూలు, ఎరుపు రంగు అక్షింతలు, ఇవన్నీ కూడా కొంచెం కొంచెం క్వాంటిటీలో దేవాలయానికి మనకి అవసరమైనవి ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా ఒక బ్యాగ్లో సర్దుకొని ఈ వస్తువులు తీసుకొని వెళ్ళండి. మీరు పుట్ట దగ్గర పూజ చేయడానికి పనికొస్తే, జంట నాగుల విగ్రహాలకు కూడా మీరు అభిషేకం చేయాలన్నా, దీపారాధన చేయాలన్నా, ఇంట్లో పూజకైనా పనికొస్తాయి అన్నమాట. సో ఈ వస్తువులు ఈ 3 పూజలకి అంటే మనం ఎలా చేసుకున్నా కూడా ఎక్కడ చేసుకున్నా ఇవన్నీ అవసరం అవుతాయి. ఇక అలాగే మీకు దొరికిన పూలు, మందారాలు, గులాబీలు ఎర్రటివి తెచ్చుకోండి. లేదని మీకు ఇంకేది దొరికితే ఆ పూలు అనేవి స్వామివారికి పెట్టండి. ఇవి స్వామివారి పూజకి కావాల్సిన వస్తువులు.
ఇంట్లో చేసుకున్నా లేదా దేవాలయానికి వెళ్ళి చేసుకున్నా, పుట్ట దగ్గర పూజ చేసుకున్నా కూడా ఇలా జంట నాగులు ఉంటే తప్పనిసరిగా అభిషేకం అనేది చేసుకోండి. చాలా చాలా మంచిది. వేటిలతో అభిషేకం చేసుకోవచ్చు, ఎలా పూజ చేసుకోవాలి, ఇవన్నీ కూడా నేను పొద్దున వీడియో పెట్టున్నానండి. ఎండ్ స్క్రీన్స్లో ఇస్తాను. వీటి లింక్స్ అన్నీ కూడా డిస్క్రిప్షన్ బాక్స్లో కూడా ఇస్తాను. ఒకసారి చెక్ చేయండి. జంట నాగుల విగ్రహాలు రావి చెట్టు, వేప చెట్టు కలిసి ఉన్న చోట ఉంటాయి, లేదా విడిగా ఎక్కడైనా దేవాలయం ముందు ప్రతిష్ఠించబడి ఉంటాయి. మీరు అక్కడ పూజ చేసుకోవచ్చు. అలాగే వల్లి దేవసేన సమేతంగా ఉన్న ఇటువంటి విగ్రహాలకు కూడా అభిషేకం పంతులు గారి చేత మనం చేయించుకోవచ్చు. ఇదన్నమాట సుబ్రహ్మణ్య షష్ఠి పూజకి. అయితే ఇక పుట్ట దగ్గర కూడా చేయొచ్చా? సహజంగా నాగుల చవితికి ఎవరైతే వీలు కాదో, అంటే ఎవరైతే చేసుకోలేకపోయారో, ఏదైనా కారణాల రీత్యా అవ్వచ్చు, ఆడవారికి ఉండే ప్రాబ్లమ్స్ వల్ల అవ్వచ్చు, లేదా కొంతమందికి నాగుల చవితికి పుట్టకు వెళ్ళటం ఆనవాయితీ ఉండదు. అటువంటి వారందరూ కూడా ఈ సుబ్రహ్మణ్య షష్ఠికి పుట్టకు వెళ్ళి పాలు పోయటం, సేమ్ మన నాగుల చవితికి ఎలా చేసుకుంటామో అలా పూజ చేయడం జరుగుతుంది. ఎందుకంటే అప్పుడు వాళ్ళకి కుదరుండకపోవచ్చు, లేదా వెళ్ళడం ఆనవాయితీ లేకపోవచ్చు. కాబట్టి అటువంటి వాళ్ళందరూ ఇలా పుట్ట దగ్గరికి వెళ్ళినప్పుడు ముందుగా మీకు అక్కడ పుట్ట దగ్గర ఒక పక్కగా ముగ్గు పెట్టి, కొంచెం దూరంగా ముగ్గు పెట్టి పసుపు కుంకం వేసి అక్కడ కూడా మళ్ళీ మీరు స్వామివారికి పూజ అనేది చేసుకోవాలి. అయితే ఇక్కడ పూజ చేస్తున్నప్పుడు పుట్టలో పాలు పోస్తాం కదా, స్వామివారికి ముందుగా దీపారాధన చేసి అక్కడ మీరు పూజ చేసుకొని ఆ తర్వాత అక్కడ పుట్టలో పాలు అనేవి పొయ్యాలి. మీరు తీసుకువెళ్ళిన ప్రసాదాలు ఉంటాయి కదా, పచ్చి చలిమిడి, నువ్వుల చిమ్మిరి, అలాగే వడపప్పు, ఇవి ఉంటాయి కదా, వీటిని కూడా అట్టిపళ్ళు, వీటిని కొంచెం కొంచెంగా తీసుకొని ఆ పుట్టలో వేయాలి. పాలు కూడా కొంచెం పోస్తే సరిపోతుంది. పక్కన ఏదన్నా బౌల్స్ లాగా ఉంటే విడిగా పాలు అలాగా నైవేద్యంగా పెట్టండి. కొబ్బరికాయ కొట్టే వాళ్ళు కూడా దూరంగా కొబ్బరికాయ కొట్టి ఆ చిప్పలు తీసుకొచ్చి నైవేద్యం పెట్టండి. పుట్ట పక్కనే కొట్టకండి. ఇక ఆ పుట్ట దగ్గర పూజ చేసుకున్న తర్వాత ఇంతకు చేతిలో చూపించా కదండి పుట్ట మన్ను, ఆ మన్ను తీసుకొని, అంటే ఆ మట్టి తీసుకొని కొంచెం పిల్లలకి చెవులకి రాయండి. అలాగే ఆడవారైతే గర్భానికి రాసుకోండి, అంటే పొట్టకి రాసుకోండి. ఎటువంటి ఆరోగ్య సమస్యలు ఉన్నా కూడా అలా చేయటం వల్ల, ఆ పుట్టమన్ను రాసుకోవటం వల్ల ఆ ఆరోగ్యం అంతా కూడా కుదుట పడుతుంది, అనారోగ్యాలన్నీ తొలగిపోతాయట. చెవికి సంబంధించిన సమస్యలు, అనారోగ్య సమస్యలు ఏదైనా ఉన్నా కూడా అవన్నీ తొలగిపోతాయట. అందుకని పిల్లలకు కూడా పెద్దవాళ్ళకని కొంచెం చెవికి చివర ఆ పుట్టమన్ను రాసుకోవాలి అని అంటారు. ఇదిగోండి ఇదనమాట. ఇలా కొంచెం పుట్ట దగ్గర పూజ చేసిన చోట చాలా కొంచెం తీసుకోండి, చాలా ఎక్కువ తెచ్చేయకండి. చాలా కొంచెం తెచ్చి రాసుకోండి. అది ఇంటికి కూడా తెచ్చుకోవచ్చు. పిల్లలు పూజ చేసే సమయానికి మీ దగ్గర లేకపోతే ఇంటికి వచ్చిన తర్వాత వారికి ఆ చెవు దగ్గర పెట్టడం, ఆడవాళ్ళది పెద్దవాళ్ళైతే కనుక పొట్టకి రాసుకోవటం, మగవారు కూడా చెవు దగ్గర పెట్టుకోవటం, ఇలా చేయాలి. సో ఈ విధంగా పుట్ట దగ్గర వచ్చేసి కొంచెం దూరంగా పెట్టండి దీపారాధన పెట్టి, అక్కడ మీరు పచ్చి చలిమిడి, నువ్వుల చిమ్మిరి, కొబ్బరి చిప్పలు, ఇలా ఏవైనా నైవేద్యం పెట్టచ్చు. ఈ విధంగా పుట్ట దగ్గర చేసుకొని రావాలి. పాలు అనేవి పోయండి. జంట నాగుల దగ్గర ఉంటే కనుక ముందు ఇక్కడ చేసుకోండి, జంట నాగుల దగ్గర ఏం చేసుకోవచ్చు, లేదా జంట నాగులకి మనం పాలవి అభిషేకం చేసి వచ్చైనా ఇక్కడ పూజ అనేది చేసుకోవచ్చు. ఏది ముందనేది ఏమో అక్కర్లేదండి, ఎక్కడైనా ఎలా అయినా చేసుకోవచ్చు అనమాట. కొంతమంది ఇలా దీపారాధన మరీ దగ్గరగా పెడతారు. అసలు అలా పెట్టకండి, కొంచెం దూరంగానే పెట్టండి, ఏం పర్లేదు. ఆ పుట్ట దగ్గర మనం పాలు అనేవి మాత్రమే పోయాలి. అది కూడా కొంచెం కొంచెంగా పాలు ప్రసాదం వేసి రావాలన్నమాట. మీరు వస్త్రాన్ని సమర్పించాలన్నా ఇదిగోండి అక్కడ వేశారు కదా, అలాగ పుట్ట దగ్గరే వస్త్రాన్ని వేయచ్చు. జంట నాగులు ఉంటే కనుక జంట నాగులకి కొంతమంది కడతారు వస్త్రాన్ని, కొంతమంది అలా మీద కప్పొస్తారనమాట. అలా ఎలా చేసినా పర్లేదు. సో ఈ విధంగా జంట నాగులకి అయితే పూజ చేసుకోవాలి. పుట్ట దగ్గర కూడా పాలు అనేవి పోసి రావాలి. అక్కడ నైవేద్యంగా పెట్టిన ప్రసాదం కూడా నోట్లో వేసుకోవాలి. ఇక ఇంటి దగ్గర అయితే, ఇంట్లో అయితే కనుక మీరు జంట నాగులు ఇంట్లో చేసుకోవాలి అనుకుంటే కనుక ఇక్కడ నేను ప్లేట్లో చూపించాను కదా పిండితో, అలా చేసుకోవటం. అలాగే స్వామివారికి ప్రత్యేకమైన ముగ్గు అనేది వేసి దీపం ఎలా పెట్టాలో చూపించాను పూజా విధానంలో. ఒకవేళ మీకు అలా నచ్చితే కనుక చేసుకోండి, లేదా ఇంట్లో మామూలుగా పూజ చేసుకొని దేవాలయానికి వెళ్ళి మీరు జంట నాగులకి లేదా పుట్ట దగ్గర పూజ చేసుకొని రావచ్చు. ఇదండి సుబ్రహ్మణ్య షష్ఠి దగ్గర కావాల్సిన పూజా సామాను స్వామి పూజకి. అలాగే పుట్ట దగ్గర చేసుకునే పద్ధతి, జంట నాగుల దగ్గర కూడా ఎలా చేసుకోవాలో నేను చూపించాను కదా. సో మీకు ఈ వీడియోస్ అన్నీ కూడా యూస్ఫుల్ అవుతాయి అనుకుంటున్నాను. ఎటువంటి సందేహాలున్నా కింద కామెంట్ చేయండి, నేను వెంటనే అయితే నేను రిప్లై ఇస్తున్నాను. ముందు వీడియో అయితే చూడండి. ఒకవేళ నేను కామెంట్ చూసి మీకు రిప్లై ఇవ్వడం లేట్ అయిపోతే కనుక రేపు ఉదయం మీకు పూజ చేసుకునేటప్పుడు కొంచెం ఏదైనా సందేహం అనేది ఉంటుంది. కాబట్టి వీడియోస్ చూడండి, చూసిన తర్వాత కూడా ఇంకా ఏదైనా సందేహం ఉంటే నాకు కింద కామెంట్ చేయండి. మరి మరొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుంటాను. అంతవరకు సెలవు, నమస్కారం.